9లో మాయ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక మాయకి సిద్ధపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్వయంగా నీ ఎమ్మెల్యేలు, నీ దగ్గర పనిచేసిన మంత్రులు ఇళ్లే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మేము అడిగిన పనులు చేయట్లేదు, అభివృద్ధి చెయ్యట్లేదు అని స్వయంగా నీ ఎమ్మెల్యేలే చెప్తుంటే ఇంకా నువ్వు ప్రజలకు చేసిన మేలేంటి జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తున్నాను. మా జిల్లాలో ఒక పెద్ద ఆయన చెప్పాడు, 151 మందిలో 100 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంటే లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని 1-1 కూడా మాట్లాడలేదు ఇంతవరకు, నేనెళ్ళి నా పెద్దరికం పోగొట్టుకోవటం ఎందుకు అని స్వయంగా ఒక పెద్ద మనిషి, అంటే ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించిన పెద్ద మనిషి 151 మందిలో 100 మందికి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంటే లేదు, నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నా పరపతిని నా పెద్దరికాన్ని పోగొట్టుకోవటం ఎందుకు, నేను వెళ్ళనన్నాడు. అలాంటి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి, అలాంటి మోనార్క్ లాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ బిడ్డ పేదవాడిని, పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య యుద్ధం అని చెప్తున్నాడు. ఇవన్నీ జనాల్ని మరోసారి మోసం చేయడానికి ఒక ఎత్తుగడగా మాత్రమే పరిగణించాలని నేను చెప్తున్నాను. మీరు అన్నట్టుగా ఆయన తరపున ఎమ్మెల్యేలు ఆయన అంటే ఏదైతే నియోజకవర్గాల వారీగా ఆ వ్యక్తిని చూసి గెలిపిస్తారు 151 మంది ఎమ్మెల్యేలే కానండి, ఆయన నమ్మి సొంత చెల్లెలు, రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు నేను జగన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆవిడ చేసిన పాదయాత్ర కానండి ఈ రోజున ఆవిడని కూడా చాలా నీచంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఒక బోరుగడ్డ అనిల్ కానీ, లేకపోతే ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ, పంచు ప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఒక శ్రీరెడ్డి గారు కానీ, ఇక అంటే తరదాకా వస్తే తల్లి చెల్లి కూడా ఉండదా సరిగా? అంటే సమాజం కొంత మారింది, ఈ సమాజాన్ని మార్చింది కూడా ఇట్లాంటి నీచులే అని ప్రజలు గ్రహించాలి. నీ బిడ్డ అంటాడు, నీ తల్లి నీ దగ్గర ఉండదు, నా చెల్లెళ్ళు అంటాడు, నా ఆడపడుచులు అంటాడు, నీ రక్తం, మీ అమ్మ రక్తం, మీ నాన్న రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి నీ దగ్గర ఉండదు, పేదవాడిని అంటాడు, 5 ప్యాలెస్లు కట్టుకుంటాడు, పెత్తందారులకి పేదలకు మధ్య యుద్ధం అంటాడు, 1,00,000 కోట్లు అవినీతి చేసి 46,000 కోట్లు అఫీషియల్గా ఈడీకి పట్టుబడి 16 నెలలు జైల్లో ఉన్న వాడివి నువ్వు ఎలా పేదవాడు అవుతావు? ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇప్పుడేమో మరొక ఛాన్సు సిద్ధం అంటున్నాడు. అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు మీడియా సంస్థలు, కొన్ని నిజాలు చెప్పే మీడియా సంస్థలు అసలు మీరు చూడొద్దు, అవి మనవి కాదు, మన మీద పచ్చపత్రికలను ముద్రేసి నిజాలు చెప్పేది ఏదైనా దూరం చేసేస్తున్నాడు. అంటే ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళని ఒక రకమైన పార్టీ పిచ్చిలోకి తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు బయట ప్రపంచాన్ని చూడరు, ఆ సాక్షి చూస్తారు, ఆ సాక్షి పత్రిక చూస్తారు, నాకు మళ్ళీ పత్రిక లేదంటాడు. సాక్షి పత్రిక స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి రాజశేఖర రెడ్డి గారి బొమ్మేసుకొని వచ్చింది ఆ పత్రికే నాది కాదంటాడు. అంటే ప్రజల చెవిలో పూలు పెడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? ప్రజలు అంత నువ్వు అనుకున్న అమాయకులు కాదు, తెలుగు ప్రజలు చాలా తెలివిగల్లవాళ్ళు. మీ నాన్నగారి ముఖం చూసి 2019లో నీ కోటేశారు, నీ పరిపాలన ఏంటో ఈ 5 సంవత్సరాల్లో అనుభవించాను, నీ రాక్షస పాలనకి 2024 ఎలక్షన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నీ రాక్షస పరిపాలనని ఇంటికి పంపిస్తారు, చరమగీతం పాడతారని తెలియజేస్తున్నారు. చివరిగా మీరు అన్నట్టుగా గతంలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకుని నేను రాజన్న పాలన అందిస్తాను, రాజశేఖర రెడ్డి గారి కొడుకుని నేనని చెప్పి చాలామంది, అంటే ఎక్కువ మంది ఆయన మొహం చూసి ఓట్లేసామని చెప్పిన వాళ్ళే ఈ రోజున ఆయన ఫోటో ఎక్కడా లేకుండా సిద్ధం అంటూ ప్రజాధనాన్ని, దాదాపు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కానీ, లేకపోతే ఆయన బ్యానర్లు కానీ వేసుకున్న పరిస్థితి. అంటే ఓ పక్క రాష్ట్రం అప్పుల్లో ఉంది, యువతకు ఉద్యోగాలు లేవు, లేకపోతే పోలవరం పూర్తవలేదు, పక్క రాష్ట్రాల వాళ్ళు ఎగతాళి చేస్తున్న ఇన్ని ఉన్నా కూడా సిద్ధం అని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే ఈ పరాకాష్ట ఎంతో దూరం పోద్దంటారు. ఆయనకి డబ్బులు ఉన్నాయి, పోస్టర్లు వేయించాడు. సిద్ధం అంటే దేనికి సిద్ధం? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరుగుతాయి, ప్రజలు అనుకున్న వాళ్ళని గెలిపించుకుంటారు, వద్దనుకున్న వాళ్ళని ఓడిస్తారు, కావాలనుకుంటే ఓటేస్తారు. సిద్ధం ఏంటి? నువ్వేమన్నా యుద్ధానికి వెళ్తున్నావా ఏంటి? కత్తులు డాలు తీసుకుని యుద్ధానికి వెళ్తున్నావా సిద్ధం అంటానికి? అంటే జనాన్ని, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఒక రకమైన ఎమోషనల్గా తీసుకెళ్ళి రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు కల్పించడానికి చేసిన వ్యూహంలో భాగమే సిద్ధం అనే పోస్టర్లు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఓటేశారు, మా అన్న వచ్చేస్తాడు, ఇరగదీసేస్తాడు, పొడి చేస్తాడు, అభివృద్ధి చేసేస్తాడు, సంక్షేమ పాలన అందిస్తాడు అన్నారు. ప్రజలకు మబ్బులన్నీ విడిపోయినాయి. రేపు రాబోయే ఎలక్షన్లో నీకు డిపాజిట్లు రాకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క రోడ్డు లేదు,
అమరావతి రాజధాని లేదు, నువ్వు అన్నట్టు 3 రాజధానులు అన్నావు, 3 రాజధానుల్లో 3 ఇటుకలు కూడా పెట్టలేదు, ఇంకా 5 సంవత్సరాల సమయం అయిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే నీ నీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమాకి గవర్నమెంట్ హాలిడేనా? టికెట్లు తీసుకెళ్ళి చూపిస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సెలవులు ఇస్తావా? అంటే నీ ప్రభుత్వం కానీ నీ పార్టీ కానీ కేవలం ఒక సినిమా రేంజ్కి పడిపోయింది. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, రానున్న రోజుల్లో యుద్ధం చేయటానికి, జనాల్ని యుద్ధానికి పురుగొల్పటానికి, కల్లోల పరిస్థితులు, ఆందోళనకర వాతావరణం చేయటానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. ప్రజలందరూ ఎప్పుడో సిద్ధమైపోయారు, నీ పరిపాలనని చరమగీతం పట్టడానికి సిద్ధమయ్యారు.